దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ప్రభు యొక్క సాన్నిధ్యములో కూర్చునే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ప్రతిదినం దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొనడం అంటే ఇది మన వల్ల కలిగిన కార్యం కాదు, ఇది దేవుని కార్యం. ప్రియులారా, దేవుడి కార్యాలు నిరంతరం కూడా జరుగుతూ ఉంటాయి. మన ఆలోచనలు, మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. దేవుడి విధంగా మరి ఏర్పరచుకొని ప్రతి ఉదయము దేవుని వాగ్దానం వినడానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము మరి 18వ వచనం. మిమ్మును అనాథులుగా విడవను, మీ వద్దకు వత్తును. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాట. ప్రియులారా, నిజంగా ఆయన విడవని ఎడబాయినటువంటి దేవుడు. అందుకే అన్నాడు, మీ హృదయములు కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. లేని ఎడల నేను మీతో చెప్తాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేనున్న స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మలను తీసుకొని వెళ్తానన్నాడు. అందరూ కూడా ఆయన శిష్యులతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన పరముని చేరినప్పుడు ఇంకా మనకెవరు లేరు, మరలా మన వృత్తులకు, మన పనులకు మనం వెళ్తామన్నప్పుడు ఈ మాట చెప్పాడు. మీరు ఇక్కడే ఉండి ప్రార్థన చేయండి. మీరు కనిపెట్టి ప్రార్థన చేస్తే నేను ఏ రీతిగా వెళ్తున్నానో తిరిగి అదే రీతిగా వస్తానా, కానీ నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్తను, పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చి మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే తండ్రి కాలం అయిపోయింది, కుమారుని కాలం అయిపోయింది, ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ యుగములో ఉన్నాం. ప్రియులారా, మరలా ప్రభు వచ్చి మనల్ని తీసుకెళ్తారు. అందుకే అన్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. కాబట్టి దేవుని వాగ్దానం ఎంతో గొప్పది. మనకొక నిరీక్షణ ఉంది, మనకొక ఏముంది, మనకొక ఉద్దేశం, క్రైస్తునికి ఒక ప్రణాళిక. మనం పరదేశులం. ప్రియులారా, ఆయన రారాజు ఏ రీతిగా వెళ్ళాడో నేను అదే రీతికి వస్తా. నేను ఎందుకు వెళుతున్నాను అంటే, మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. నా తండ్రి అనేక నివాసాలు, ఒకవేళ లేకుంటే నేను మీతో చెప్పేవాడిని. నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. నేను తీసుకెళ్లేంత కాలము ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను మీ వద్దకు పంపిస్తాను. అతడే మిమ్మను సర్వసత్యములోనికి నడిపిస్తారు. అందుకే ఆత్మ లేనివాడు నావాడు కాడు అని పరిశుద్ధ గ్రంథములో రాయబడింది. దేవుని ఆత్మచేత మనం నడిపించబడాలి, దేవుని ఆత్మచేత, దేవుడి గైడెన్స్ చేత. కాబట్టి ఆయన మనని అనాథులుగా విడిచే దేవుడు కాదు. ఈ నిరీక్షణ మన సిగ్గుపరచదు. ప్రియులారా, ఇది అశాశ్వతమైన రాజ్యం. మన కొరకు ప్రభు శాశ్వత రాజ్యాన్ని, 1000 ఏళ్ళు ఏలే రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. కనుక దేవుని వాగ్దానము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. కనుక ఈ ఉదయకాలమున దేవుని వాగ్దాన్ని ఎత్తిపడదాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని ఘనపరుద్దాం, దేవుని కొరకు ప్రత్యేకంగా జీవిద్దాం. అలాంటి కృప దేవుడి ఉదయకాలమున మనకు అనుగ్రహించే విధంగా ప్రియులారా, మనం ఆశీర్వదింపబడిన జనాంగము గనక, దేవుని ఆత్మచేత నడిపించబడే వారము గనక ఆయన సంచకరం అనే పరిశుద్ధాత్మను పంపించాడు. కాబట్టి ఆయనే మన అనుదినము సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అందుకే ఆయన చెప్తున్న వాగ్దానము మరి యోహాను సువార్త 14:18 చాలా చక్కగా రాయబడిన మాటలను ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. మిమ్మును అనాథులుగా విడవను, మీ వద్దకు వత్తును అని చెప్పాడు. కాబట్టి ఆయన విడవని ఎడబాయని దేవుడు. ఆయన వచ్చేంతవరకు నమ్మకంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగినటువంటి మా యేసయ్య, జీవముగల మా తండ్రి, జీవాధిపతి, సైన్యములకు అధిపతి యెహోవా, మిమ్మల్ని నేను అనాథులుగా విడవను, మీ వద్దకు వత్తునని మాట్లాడారు. అవును ప్రభా,
మాకు మీరు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళారు తండ్రి. మీరుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి మమ్మల్ని తీసుకెళ్తారు ప్రభా, నో డౌట్ నాయన. అందుకు నీకు స్తోత్రాలు. ప్రస్తుతం పరిశుద్ధాత్మని సంచకరువు నుంచారు. ఏది మంచిదో ఏది చెడో ఎలా జీవించాలో ఆత్మ గైడెన్స్ మాకు ఇస్తున్నారు. మీకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి, మీరిచ్చిన ఈ ప్రేరణ బట్టి, మీరిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. కనుక నాయన వాగ్దానాన్ని ఎత్తిపట్టి నేను స్తుతించి గణపరిచి ఆరాధించి నీ కొరకు మాత్రమే జీవించుటకు నీ శక్తిని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపిస్తురమ్మని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని ఆరాధిద్దాం. ఇతరులకు షేర్ చేసి వారును మనము ఆశీర్వాదానికి పాత్రులుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.